ఏంటి ఏమయ్యా దుఃఖలాగా పని చేసుకోవచ్చు కదా చచ్చా ఇంగ్లీష్ లో పెద్ద స్టైల్ అయిపోయిందండి నేను రా ప్రొడ్యూసర్ నా పెళ్ళం పెళ్లి తీసుడా కూర్చో ఏంటి బాబా ఇది ఫ్లాపులు అనేవి ప్రొడ్యూసర్లు కాకపోతే ఆర్టీసీ డ్రైవర్లకు వస్తాయి చెప్పు కూర్చో ఏమండి మీరు కంగారు పడకండి ఇదంతా సహజం ఇలా దిగాల పడుతూ కూర్చుంటే ఇన్ని స్టూడియోలు ఉంటాయా ఇంత పరిశ్రమ ఉంటుందా చెప్పు కాన్ఫిడెన్స్ నన్ను చూడు ఫ్లాప్ డైరెక్టర్లా కనబడుతున్నానా ఎందుకు కనపడతావు నీ పైసలు ఎత్త కదా పిచ్చివాడా ప్రతి టాప్ డైరెక్టర్ వెనక ఫ్లాపులు ఉంటాయి ఇదంతా ఎందుకని టీ తాగుతావు చెప్పు నేను ఎత్తులు తాగుతా సూపర్ టైటిల్ రీసెర్చ్ చేయించండి మన కథకు పనికి వస్తుంది సినిమా తీయడం అంటే చూసినంత ఈజీ కాదు బాబు ప్రతి ఓడు పార్టీని పట్టుకోవడం వాళ్ళని తర్వాత పకీర్లా తయారు చేయడం స్టోరీ కంటే ముందు పార్టీలను పట్టుకునే డైరెక్టర్లు ఎక్కువైపోయారు ఏమయ్యా ఏదైనా పని చేసుకోవచ్చు కదా లేదు నా పెళ్ళాం పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మైనా సరే కొత్త డైరెక్టర్ సినిమా దిగిపోతుండా ఏమిటని పిలవరా నువ్వు పిలవచ్చు కదా అమ్మా వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి పిచ్చోడిని పిచ్చోడే పిలవాలి నువ్వే పిలువు అరే ఎంటే కుతూహలం పిలుస్తున్నాడు రా ఎంతో జోకులు దుబ్బిని ఏం కావాలి బాబులు 4 సమోసాలు పట్రా 4 చాలా 40 దమ్మంటావా ఏ బిల్లు నువ్విస్తావా ఏ మళ్ళీ పందెం కాస్తారా ఓహో టీ కప్పు మీద పందెం కాసి ఓడిపోయానని ఇప్పుడు సమోసా మీద కాద్దాం అనుకుంటున్నావా మేం చస్తే ఒప్పుకోం ఏమైనా సరే ఈ రోజు మీరు నాతో పందెం కాయాల్సిందే అది సమోసాల మీదే కాయాలి అది ముక్కోణంగా ఎందుకుంటుంది అనేదే గాని ప్రశ్న అమ్మా అంత తేలికైన పందెం కాస్తానా మరి ఏంటో చెప్పమ్మా జస్ట్ ఏ మినిట్ అమ్మా ఈ సమోసాలన్నీ మీలో ఎవరైనా పావు గంటలో తినేయగలరా నేను తింటాను పావు గంటలో కాదు 1 నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటాను 1 నిమిషంలో ఒక్కటి కూడా లేకుండా తినగలవా ఎస్ బెట్ బెట్ పందెం తెలుసుగా ఓడితే నీ డ్యూటీ మాది గెలిస్తే మీ బిల్లు నాది మళ్ళీ పందాలా 1 నిమిషంలో ఒక సమోసా లేకుండా తినేయాలి అది పందెం రెడీ 1 2 3 ఏంటి ఓకేనా ఏంటి ఓకే అయ్యో తింటానని నేను చెప్పాను 1 నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటానని పందెం కాశాను అలాగే తిన్నాను ఏంటి లెక్క అది అంతే నాయనా 1 నిమిషంలో ఒక్క సమోసా లేకుండా తింటానని నొక్కి మరీ చెప్పాడు టోటల్ 50లో రిమైనింగ్ 49 ఉంటాయి కౌంట్ చేసుకో నాయనా అమ్మా మళ్ళీ దెబ్బతిన్నానే మరే 4 చికెన్ బిర్యానీనా 4 తందూరి చికెన్ కూడాను మైండ్ బ్లోయింగ్ యార్ yes you are right do you know నేను ఒకసారి ముగ్గురిని I mean 3 members ని at a time మేనేజ్ చేశాను I found the job. What's your next venture it is nearer to Ramoji Film City. It's a fantastic project. Yeah నమస్తే మాస్టర్ ఏం పేరు వెంకటేశ్వరరావు తమరదండి కామేశ్వరరావు అరే తెలుగోళ్ళే అనమాట అదేంటి సార్ బిల్ క్లింటన్ జార్జ్ బుష్ మాట్లాడుకుంటున్నట్టు ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు తెలుగోడు రాసుకుంటే అదేంటి ఇంగ్లీష్ ముక్కలు రాలే అంటారు చూసారా అది మిమ్మల్ని చూసే కావచ్చు మా ఇష్టం మీరెవరు అడగటానికి నిజమే అనుకోండి తడుముకుంటూ ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడం ఎందుకని చెప్పి హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా సార్ ఇంతకీ ఇదేంటి రియల్ ఎస్టేట్ బ్రోచర్స్ ఫ్లాట్లు అమ్మితే లాభం ఏంటి కమిషన్ వస్తుంది ఎంత 3-4 వేలు అయితే నాకు ఇవ్వండి ఇవిగో తీసుకోండి సార్ ఎకరానికి ఎన్ని గజాలు 4840 ఇప్పుడెక్కడికి పోతావురా పద స్టేషన్ కి అందమైన అమ్మాయి నువ్వు నాతో రా కొంచెం టోపీ తీస్తారా యా నన్ను నీతో రమ్మని పబ్లిక్ అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు సాక్ష్యానికి సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా నాతో పెట్టుకోకరా నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా టింగను నీ మక్కలు ఇరగదంతా పదరా స్టేషన్ కి అంతేనా అంతే వెళ్ళాల్సిందేనా వెళ్ళాల్సిందే కొడతావా మక్కలు ఏంటి చూడు ఆ రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తాడు రేప్ చేస్తున్నాడా చేస్తాడా లేదురా సరిగ్గా చూడు ఎక్కడ అడుగో అక్కడే పట్ట పగలు నట్ట నడిపదారిలో నీ చొక్కా కొట్టేశాడా అవును సార్ సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజదంగా అయి ఉండాలి పాపం నా కొత్త చొక్కా పిచ్చిముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్ అవును ఎక్కడుందో ఇక్కడుంది సార్ ఈమె సరే చొక్కా కొట్టేసింది ఏంటా
నేను నీ చొక్కా కొట్టేశానా? అవును సార్, ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడేమో నా చొక్కా కాజేశారు సార్. ఆయన ఆపండి సార్, దగ్గరికి వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా కానిస్టేబుల్ పోయింది, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బబ్బో, నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని వంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్ మీకోసం మూతి మనిషి వచ్చాడు. అబ్బా వస్తున్నా సార్. మీరు వెళ్ళకండి సార్, మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు, కానిస్టేబుల్ పోయింది స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొట్టడేమో చూస్తూ ఉండండి. ఓ అలాగే. చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్, మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీరబాబుని బాధాడు సార్. అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కముకు దెబ్బలు కొట్టాడు సార్. కముకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్, ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో సార్, నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా ఓలా Krishna, come on. Yes, come on. Yes, Krishna, come on. హాయ్. ఏ సోనాలి, నువ్వు బక్కగా ఉన్నా భలే పరిగెత్తావే. ఏయ్ కోస్తా, మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మేము చేస్తున్నాంగా. ఏంటి? కరాటే, జూడో, కుంఫు. వంశీ, నీ కరాటే వచ్చా? వచ్చా అంటే అరే ఇరగదీస్తాడు. ఏ ప్లీజ్ ఒకసారి చేసి చూపించు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం. ఓకే నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించాలి. బాయ్ వంశీ. బాయ్. నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా? నీకు కరాటే మాక అని నీళ్ళ కోసం మేము కరాటే నేర్చుకోవడం ఏంట్రా? నేను రాను. ఎక్కడికి వెళ్తావా? నాకు కరాటే వచ్చి బిల్డప్ ఇచ్చింది నువ్వేగా, పదా. దట్స్ రైట్, గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5-6 రోజుల్లో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీ కరాటేలో అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. చూపించరా. గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చూడండి. సూపర్ వంశీ. ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు. వంశీ ఏంద్రా? ఓకే బాయ్, డౌన్ ద లెగ్. వై?
దిగట్లేదు సార్. ఏమైందిరా? అమ్మో ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడివిరా నా మొగుడా. ఏమనుకోకే కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటాం ఒళ్ళు పొగరెక్కిందేంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసే మీ అర్ధాంగికి ఒక పాలేరు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా? నేను చెప్పను బాబోయ్. నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక చాలా ఆపరా, ఎంతసేపు ఏడుస్తావు? హైట్ తక్కువ అమితాబ్ బచ్చన్ ని, కలర్ తక్కువ కమల్ హాసన్ ని, మీసం తక్కువ మెగాస్టార్ ని, ఇన్ని ఉన్న నన్ను ఏ అమ్మాయి ప్రేమించట్లేదంటే పప్పి షేప్ గా ఉందిరా నాకు. నేను ఏమన్నా గొప్ప గొప్ప అందగత్తెలు కావాలన్నానా? ఏదో సింపుల్ గా సుస్మితా సేన్ లాంటి అమ్మాయి ఫస్ట్ సైట్ లోనే నన్ను లవ్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్ లో అమెరికా వెళ్ళిపోయి హైరే హైరే హైరబ్బా తొయ్యరే. ఏమైందిరా? వాడెవడో ఒళ్ళు తెలియకుండా డ్రైవ్ చేస్తున్నాడు. వాడి సంగతి ఎవడో నువ్వు? సారీ. ఏం సారీ? ఏదో అందంగా ఉన్నారు కదా అని ఇలా ర్యాష్ గా డ్రైవ్ చేయడమా? హలో మేడం, కాస్త స్పీడ్ తగ్గించండి, లేకపోతే ఏ లారీని గుద్దేస్తారు. ఐఎమ్ సారీ. ఫేస్ బాగుంది, బాడీ మొత్తం చూడాలిగా. కిందకి దించుదా? ప్లీజ్ సార్, నన్ను వెళ్ళనివ్వండి, నాకు టైం అవుతోంది. ఏం టైం అయ్యేది అంటే మాకు పనులు ఏమంటారా? ముందు కార్ దిగి మాట్లాడండి. దిగండి దిగండి. ఐఎమ్ సారీ అండి. ఏమిటి సారీ? ఏమిటి సారీ? తప్పు నాదేనండి. ఆ మాట అంటే సరిపోతుందా? సారీ అంటే సారీ. ఈవిడెవరనుకుంటున్నావురా? స్వర్ణముఖి. స్వర్ణముఖి అయితే ఎవరికి ఎక్కువ? కాళహస్తి వాళ్ళకి ఎక్కువ. నీకెలా చెప్పాలో కట్టగట్టు. నువ్వెందుకు డాన్స్ చేస్తున్నావు? నేను డాన్స్ చేయడం కదా, ఈవిడ డాన్సర్ స్వర్ణముఖి. ఓహో, అందుకే డాన్స్ చేసుకుంటూ కార్ డ్రైవ్ చేసిందా? ఇది గవర్నమెంట్ పేపర్ కదా. ఏం లేదమ్మా, గవర్నమెంట్ నా జేబులో ఉంది, ఏం పర్లేదు, మీరే సంతకం చేయండి. సంతకం చేయండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. కూర్చోండి 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 కూర్చోండి. మరి నా సంగతి నువ్వు కొట్టిన బ్రేక్ కి సగం వరిగిందిరా టైరు. మధ్యలో వచ్చి వాడు అడ్డుపడ్డాడు గానీ లేకపోతే గొడవ చేస్తున్నట్టు నటిస్తూ ఆవిడందరినీ చూసేవాడిని. బ్యూటిఫుల్ గా ఉందిరా. పేరేంటన్నా? స్వర్ణముఖి. వాట్ ఎ స్వీట్ నేమ్ రా. వద్దు, వాళ్ళతో పెట్టుకుంటే చెప్పు తెగుద్ది. స్వర్ణ, అది ఇది బాగుంది కదా? బానే ఉంది కానీ సైజ్ కాస్త చిన్నదిగా ఉంది. ఉండు, సేల్స్ మెన్ అడుగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఒరే స్వర్ణరా. అవునరా, కాసేపు పాట పట్టిద్దాం. వద్దులేరా,
చేతిలో చెప్పు ఉంది. దీని నెక్స్ట్ సైజ్ చూపిస్తారా? నెక్స్ట్ సైజ్ అంటే చిన్నదా పెద్దదా? పెద్దది. 1 minute. మీకు ఆర్డర్ కావాలా, ఐ హీల్స్ కావాలా? నాకేమొద్దు, తనకి. ఒక మాట అడుగుతాను, మీరు ఏమనుకోరు కదా? ఏమిటి? ఆ అమ్మాయికి మీరు అక్క అవుతారు కదా? లేదండి, అమ్మ. నేను నమ్మను, అక్కే అవుతారు. నిజమేనండి, అమ్మనే అవుతాను. ఓ మై గాడ్, మీ గ్లామర్ చూస్తుంటే నాకు అసలు నమ్మబుద్ధే కావట్లేదు. ఒట్టు. అవును, అందంగా ఉన్నావు కదా అని సేల్స్ మెన్ కి కస్టమర్ కి తేడా తెలియని పరిస్థితిలో ఉన్నావా? అయ్యో సారీ అండి, సేల్స్ మెన్ అనుకుని. వాడు అలాగే కనిపిస్తాడండి, నా అంత స్టైల్ గా ఉండడు కదా. అసలేమిటి నీ ఉద్దేశం? అందంగా ఉన్నావు కదా అని కార్ని ర్యాష్ గా డ్రైవ్ చేసావు, ఓకే. గొంతు తీగా ఉంది కదా అని ట్రాఫిక్ కానిస్టేబుల్ మేనేజ్ చేసావు, అది ఓకే. కళ్ళు చక్రాల్లో ఉన్నాయిగా, నన్ను గుర్తుపట్టలేకపోయావా? ఒక్క నిమిషం. ఇది నీ కాల్ చూసాను, చాలా అందంగా ఉంది. ఇది మ్యాచ్ అవుతుంది, దీన్ని వేసుకో. పదరా. ట్రాఫిక్ కానిస్టేబుల్ కి లంచం ఇచ్చే అలవాటు మానుకో. ఇదిగో నీ 100 రూపాయలు. చెయ్యి తాగితే మెత్తగా దూదిలా ఉందిరా. అదేమిటో మొన్నటికన్నా ఈరోజు చాలా అందంగా ఉందిరా. నువ్వు ఎన్నేదే చెప్పరా, నాకైతే పిల్ల కన్నా తల్లే బాగుంది. ముట్టుకోండి. తట్టయ్యా, ఈ తట్టను ముట్టుకోమని చెప్పాను. సారీ. అర్చన మీ పేరిట? లేదు, తెలిసిన వాళ్ళ పేరున. పేరు చెప్పండి. తెలీదు. గోత్రం? తెలీదు. నక్షత్రం? ఊరు? తీవయ్యా చెయ్యి. కనీసం ఆడో మగో అదేనా తెలుసా? అమ్మాయి. అమ్మాయి లవ్ మ్యాటరు. మీ ఇష్టానికి మీరు లవ్ చేస్తారు, అలా ఇష్టంగా పోసుకుంటూ వెళ్ళిపోతారు. మీ ఇద్దరిని కలపడానికి మేము అర్చనలు అవి చేసి మంత్రాలు అవి చదవాలా? ఎరా నన్ను పురోహితుడు అనుకుంటున్నావా, బ్రోకర్ అనుకుంటున్నావా? నన్ను బ్రోకర్ అని పిలవబోతున్నావా లేక పురోహితుడేనా? ఇదిగో పోసారి, నువ్వు అనుకున్నట్టు ఇది లవ్ మ్యాటర్ కాదయ్యా. ముద్దపప్పు బాధలో ఉన్న అమ్మాయి కోసం అన్న పూజ చేస్తున్నాడు. బాధల్లో ఉందా? తమ్ముడు, అమ్మాయికున్న బాధ ఏమిటి? ఆమె మోగదా, మాటలు రావాలా? పాపం గుడ్డిదా, చూపు రావాలా? కాదు. మరేంటయ్యా అమ్మాయికి వచ్చిన సమస్య? ఆ అమ్మాయికి అమ్మాయి త్వరగా పుష్పవతి అవ్వాలి. ఒక్క మాటతో నన్ను చంపేశారా? చంపేశారా? కృష్ణ, తలుపులు మూయండిరా. ఎందుకు? మన సీను స్వామిని చంపేశారు. రామా, పోలీసులు పిలవరా. ఎందుకు? మన సీను స్వామిని చంపేశారు. పోలీసునేనయ్యా, విషయం చెప్పు. మీరు గుళ్ళో ఉండగానే ఇక్కడ హత్య జరిగిపోయింది. అంతకుడు బయటకు తెప్పించుకుంటే మీరు ఎలాగో పట్టుకోలేరు, లోపలే ఉన్నారు. ఇప్పుడైనా వచ్చి పట్టుకోండి, వీళ్ళే పట్టుకోండి. ఏరా, స్వామిని చంపింది మీరే కదూ? సార్ మేం కాదు సార్, వెనక నిలబడ్డాడే తిరుపతి, వాడే సార్. తిరుపతి? ఏరా, తిరుపతిని వాడు వీడు అంటావంటా నువ్వు? సార్ మీ అందరికీ వాడు తిరుపతి, మరి మీకు బెస్ట్ ఫ్రెండ్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం